ఎక్కడికన్నా అవకాశం ఉన్నదా? నెలల తరబడి ఇళ్ళకే పరిమితం అవుతే ఆ కరోనా సోకిన వాళ్ళందరికీ వైద్య చికిత్స అందిస్తున్న సమయంలో డాక్టర్ ఆయన అన్నది ఒకటే అన్నాడు, అయ్యా మేము ప్రాణాలు వదులుకోవడానికైనా సిద్ధపడి మేము ఇక్కడ డ్యూటీ చేస్తుంటే కనీసం మాస్కులు కూడా మాకు సప్లై చేయరా, ఒక డాక్టర్లకు సప్లై చేయరా అన్నందుకు నా ప్రభుత్వ వైఫల్యాలను నువ్వు ఎండగడతావు అని చెప్పి ఆ డాక్టర్ అనే సుధాకర్ను ఎంత వేధింపులకు గురి చేసిండ్రో, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిండో మన కళ్ళ ముందు సాక్ష్యం అనేసి కూడా మీరు మర్చిపోదాం సార్ నేను కోరుతున్నాను. అంటే ఒక డాక్టర్ సుధాకర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఆయన మరణం దళిత జాతి బిడ్డలందరినీ ఎంతో ఆవేదన గురి చేసింది అనేసి కూడా మీరు మర్చిపోదు. అట్లాంటి ఘోరమైన ఘటనలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నో జరిగిన విషయం కూడా మనం మర్చిపోదాం సార్ నేను కోరుతున్నాను. అందువల్ల మీ అన్నగా చెప్తున్నా స్వేచ్ఛగా మనం జీవించాలంటే, గౌరవంగా జీవించాలంటే, స్వేచ్ఛగా జీవించాలంటే, గౌరవంగా జీవించాలంటే, మన ఉద్యోగాలు మనకు రావాలంటే, మన చదువులు మనకు దక్కాలంటే, ఆర్థికంగా ఎదగాలంటే, రాజకీయంగా పైకి రావాలంటే ఖచ్చితంగా జగన్ ఓడిపోవాల్సిందే, చంద్రబాబు నాయుడు గెలవాల్సిందే. అందువల్ల జగన్ను ఓడించడానికి, చంద్రబాబు నాయుడు గెలిపించడానికి, ఆంజనేయులను గెలిపించడానికి, బ్రహ్మనాయుడిని ఓడించడానికి, అదే సమయంలో శ్రీకృష్ణరావును తమ్ముడిని గెలిపించడానికి, ఆయన ప్రత్యర్థిని ఓడించడానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఎట్టి పరిస్థితుల్లో అఖండ మెజార్టీతో గెలిపించే విధంగా ఖచ్చితంగా సైకిల్ గుర్తు మీద, అసెంబ్లీకి సైకిల్ గుర్తు మీద ఓటేయండి, పార్లమెంటు సైకిల్ గుర్తు మీద ఓటేయండి. మన జీవితాలు మార్చుకోవడానికి ఇది గొప్ప అవకాశం అనేసి కూడా మర్చిపోదాం కోరుకుంటూ, తప్పకుండా అసెంబ్లీకి ఆంజనేయులను పంపడం ఖాయము, పార్లమెంటుకు శ్రీకృష్ణదేవరాయలు పంపడం ఖాయమన్న వాళ్ళు ఆత్మసాక్షిగా చేతులెత్తాల్సిందిగా నేను సవినయంగా వ్యక్తం చేస్తూ బయలుదేరుతాను. ధన్యవాదాలు. కూడా ఖర్చు పెట్టలేదంటే మన పేదరికాన్ని తొలగించే ఉద్దేశం చిత్తశుద్ధి ఆయనకు లేదనేసి కూడా రుజువు అవుతుంది. అదే సమయంలో రాజకీయంగా మనల్ని పైకి తీసుకొచ్చింది గౌరవ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో, అది మన అందరూ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు రాజకీయంగా కూడా మన జాతిని అణగదొక్కుతున్నది కూడా జగన్ ప్రభుత్వం అనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది. అందువల్ల మనకు స్పష్టంగా ఏబిసిడి జరిగితే విద్యా ఉద్యోగ రంగాల్లో మన బిడ్డలు బాగుపడతారు. ఏబిసిడి జరిగితే ఆర్థిక రంగంలో మన న్యాయమైన వాటా దక్కి మన పేదరికం తొలగించే అవకాశం ఉంటుంది. ఏబిసిడి వర్గీకరణ జరిగితే రాజకీయంగా మన వాటా మనకు రావడానికి కూడా దారితీస్తుంది. ఇవన్నీ రావాలంటే జగన్ పోవాలి, చంద్రబాబు నాయుడు రావాలి. మన జాతికి న్యాయం జరగాలంటే, మన జాతి పైకి రావాలంటే జగన్ పోవాలి, బాబు రావాలి. కాబట్టి జగన్ను ఓడించడానికి సిద్ధపడండి. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి సిద్ధపడాలని కూడా నేను సవినంగా వ్యక్తం చేస్తున్నాను. ఈ నేపథ్యంలో నా సోదరుడు ఎప్పటి నుండో ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఆయన శక్తి ఉన్నంత వరకు ఎప్పుడూ ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఏ అంశం మీద వెళ్ళినా కూడా ఆ కులానికి, మాదిగ కులానికే ఒక పెద్దన్నగా వివరించిన వ్యక్తి ఎవరైనా ఉంటే మనకు ఒక పెద్దన్నగా వివరించాడు. మీ అందరు తెలుసు కడుపులో పెట్టుకొని మాదిగ జాతిని దళిత జాతిని కడుపులో పెట్టుకొని చూసేది ఆంజనేయులని విషయం కూడా మనందరూ తెలుసు. కానీ మాదిగల దగ్గరకు వచ్చినా, మాలల దగ్గరకు వచ్చినా, దళితుల దగ్గరకు వచ్చినా కులం పేరుతో వివక్షత ప్రదర్శించే నాయకుడు ఎవరనుంటే, మనల్ని దూరం పెట్టే నాయకుడు ఎవరంటే ఇక్కడ గెలిచిన శాసనసభ్యులు అనే విషయం మనం మర్చిపోతాం సహనం. బ్రహ్మనాయుడు అనే విషయం మనం మర్చిపోతాం సహనం కోరుతున్నాం. బ్రహ్మనాయుడు అంటే మనల్ని దూరం పెట్టినోడు, ఆంజనేయులు అంటే హక్కున చేసుకున్నాడు అనే విషయం మీరు మర్చిపోదు. బ్రహ్మనాయుడు అంటే మనల్ని దూరంగా పెట్టి వివక్షత ప్రదర్శించాడు, దళితుల్ని దూరంగా చేస్తాడు, దళితులను నీచంగా చూస్తాడు. బ్రహ్మనాయుడు అయితే మన అందరినీ హక్కున చేసుకున్న వ్యక్తి ఆంజనేయులు అనే విషయం కూడా మనం మర్చిపోతాం సహనం కోరుతున్నాం. అదే సమయంలో ఇక్కడ తమ్ముడు నిలబడ్డాడు. తమ్ముడు ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు కూడా నిలబడ్డాడు. నాకు చిన్న తమ్ముడు లాంటి తమ్ముడు అనుకుందాం. నేను మీ అన్నగా చెప్తున్నా, ఆంజనేయులు అన్నను అఖండ మెజార్టీతో గెలిపించండి. ఇక్కడ నుంచి పార్లమెంట్ మెంబర్గా తమ్ముడు శ్రీకృష్ణదేవరాయలు కూడా గెలిపించండి. వయసు చిన్నది, మనసు పెద్దది. అదే సమయంలో ఆర్థికంగా ఎంత ఉన్నా కూడా పేదల పట్ల దయాగుణం కలిగిన వ్యక్తి ఎవరైనా ఉంటే తమ్ముడు అనేసి కూడా మనం మర్చిపోదు. నాకు 2 సంవత్సరాల క్రితం నాకు ఢిల్లీలో సోదరుడు పరిచయం అయ్యాడు. ఢిల్లీలో
వర్గీకరణ విషయంలో అన్ని విషయాలు నాతో కనుక్కున్న తర్వాత ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. నిజమేనన్నా, మీ పోరాటంలో ధర్మం ఉన్నది కాబట్టి, మీ పోరాటంలో న్యాయం ఉన్నది కాబట్టి 30 ఏళ్ల పాటు చెక్కు చెదరని ఉద్యమాన్ని నడుపుతున్నారన్న, మీ పోరాటం న్యాయం అని చెప్పి ఆయన మనసులో బలంగా నిలబడ్డది. కాబట్టి అప్పటి నుంచి పరిచయమైన కాలం నుంచి ఇప్పటి వరకు ఉద్యమానికి నర్సరావుపేట ప్రాంతంలో, నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో ఎవరు ఏ సహకారం కోరినా కూడా ఒక చిన్న వయసు అయినా కూడా పెద్ద మనసుతో మన బిడ్డలకు అండ ఉంటున్న వ్యక్తి తమ్ముడు శ్రీకృష్ణదేవరాయలు. అంటే మనకు పెద్ద దిక్కు, మనకు పెద్ద మనసున్న పెద్ద దిక్కు ఆంజనేయులు అన్న, చిన్న వయసు అన్న పెద్ద మనసున్నవాడు మన శ్రీకృష్ణదేవరాయలు. కాబట్టి అన్నను గెలిపిస్తే అసెంబ్లీలో మన వర్గీకరణ జరుగుతుంది, అన్నని గెలిపిస్తే అసెంబ్లీలో వర్గీకరణ జరుగుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ పంపినా అమలు చేయాల్సింది ఇక్కడ ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చినా అమలు చేయాల్సింది ఈ ప్రభుత్వమే. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఇప్పుడు మనకు ఉండాల్సిన వాళ్ళు ఎవరు? రాబోయే మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉండాల్సింది ఆంజనేయుల నరసింహ మనం మర్చిపోతాం. అట్లనే గౌరవ నరేంద్ర మోడీ గారికి సపోర్ట్గా ఎవరు వెళ్ళబోతుండ్రు? నరేంద్ర మోడీ గారు మనకు అనుకూలం, పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చిన, పార్లమెంట్లో మనకు అనుకూలంగా మాట్లాడిన ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయించే దిశగా మరి ఎవరైనా మనకు సపోర్ట్గా ఉంటారంటే చిన్న తమ్ముడు అనబడుతున్న శ్రీకృష్ణదేవరాయలు అక్కడ అండగా నిలబడతాడు. కాబట్టి అక్కడ మోడీ గారికి అండగా నిలబడాలంటే తమ్ముడు గెలవాలి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాలంటే ఇక్కడ అన్న గెలవాలి. కాబట్టి అఖండ మెజార్టీతో ఇద్దరిని గెలిపించి మాదిగలు తమ రుణాన్ని తీసుకోవాల్సిన బాధ్యత, మీ అందరి అనేసి కూడా మర్చిపోదు. అట్లనే ఎస్సీలు అనబడుతున్న మాదిగలతో పాటు నా మాల సోదరులారా, మనందరూ తెలుసు జగన్మోహన్ గారి ప్రభుత్వం వచ్చినాక ఉమ్మడిగా దళితుల మీద ఎన్ని దాడులు జరిగినాయో, ఉమ్మడిగా దళితుల మీద ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో, ఉమ్మడిగా దళితుల మీద ఎన్ని అత్యాచారాలు జరిగినాయో, ఎన్ని హత్యలు జరిగినాయో మనందరం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. అంతేకాదు జగన్మోహన్ గారు ప్రభుత్వం వచ్చినాక మన పొట్ట కొట్టిండే తప్ప కడుపు నింపలేదు. మన కడుపు చూసింది చంద్రబాబు నాయుడు గారు, మన పొట్ట కొట్టింది జగన్మోహన్ గారు మర్చిపోదు. మన కడుపు చూసింది చంద్రబాబు నాయుడు గారు, మన పొట్ట కొట్టింది జగన్మోహన్ గారు. ఎట్లా మీ అందరు తెలుసు, ఎస్టీలకు సప్లా నిధులు మనకు వస్తే ఆ సప్లా నిధులను సక్రమంగా ఖర్చు పెట్టే కోణంలో దాదాపు 27 ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన దళితుల సంక్షేమ పథకాలకు సంబంధించిన 27 పథకాలు తీసుకొచ్చాడు. ఆ 27 పథకాలకు ప్రత్యేక నిధులు కేటాయించడంతో పాటు సప్లా నిధులు ఆ పథకాల కోసం ఖర్చు పెడితే ఎంతో కొంత మన వర్గాలు ఆర్థికంగా ఎదగడానికి దారి తీసిన చరిత్ర ఆ కాలంలో కొంత కనిపించింది. కానీ జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత 2 మనకు అన్యాయాలు చేశాడు. ఒకటి, సప్లా నిధులు మనకు అందకుండా దాంట్లో పక్కదారి పట్టించాడు. 27 పథకాలు చంద్రబాబు నాయుడు గారు అయితే మన దళితుల కోసం తీసుకొచ్చిండో ఆ దళితుల కోసం తీసుకొచ్చిన 27 పథకాలను ఈ జగన్మోహన్ గారు రద్దు చేయించిండు. అంటే కడుపు చూసి ఆకలి తీర్చే ప్రయత్నం చేసింది చంద్రబాబు నాయుడు గారు, మన కడుపు కొట్టింది. మన ఎస్సీలకు సంబంధించిన 27 పథకాలను రద్దు చేసి మన కడుపు కొట్టింది జగన్మోహన్ గారు అనేసి కూడా మనకు అర్థమవుతుంది. వేల కోట్ల రూపాయల నిధులు మనకు ప్రత్యేక చట్టం ద్వారా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన విషయంలో సప్లా నిధులు ఉన్నట్టుగా ఖర్చు పెట్టే ప్రయత్నం చేసింది చంద్రబాబు నాయుడు గారు. మన నిధులను దారి మళ్లించింది జగన్మోహన్ గారు. దీనివల్ల